సంక్రాంతి రద్దీతో ఆర్టీసీ బస్సులు, రైలు సర్వీసులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హాస్టళ్ల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ అదనపు సర్వీసులు నడుపుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో అవసరమైన ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ సూర్యారావు ఫేస్ టు ఫేస్. సీతారామరాజు జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోలో మనం ఉన్నాం. ఆర్టీసీ మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ డిపోలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా అటు చింతపల్లి, ఇటు అరకు, అటు పెదబయలు, ముంచెంపుట్టు, అలాగే విశాఖపట్నానికి ప్రత్యేకంగా విశాఖ మైదాన ప్రాంతాల నుండి అనేక మంది గిరిజన ప్రాంత ఉద్యోగులు తరలి వస్తుంటారు. మైదాన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ గిరిజన ప్రాంతానికి వారి సొంత గ్రామాలకి ఈ పండగల సందర్భంగా తరలి వస్తుంటారు. ఇది ప్రత్యేక పండగ గిరిజనులకు. ఇది నెల రోజుల పండగగా జరుపుకుంటారు. ఈ తరుణంలో అనేక మంది ఉద్యోగులు మైదాన ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వారి స్వగ్రామాలకు వచ్చి ఆనందోత్సవాలతో పండగలు చేసుకుంటారు. ఈ తరుణంలో జిల్లాలోని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఎటువంటి చర్యలు చేపట్టింది, అలాగే ఈ రద్దీని ఎలా నివారించడానికి చర్యలు చేపట్టిందో మనం మేనేజర్ గారితో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు తరపున పాడేరు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకి ఎక్కువగా రద్దీ విశాఖపట్నము మరియు విశాఖపట్నం నుంచి పాడేరుకి తరలి వచ్చేటువంటి ప్రయాణికులు అత్యధికంగా ఉంటారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పాడేరు నుంచి అరకు, అలాగే పాడేరు నుంచి చింతపల్లి మరియు పాడేరు నుంచి పెదబయలు, ముంచింపుట్టు వరకు కూడా ఈ 4 సెక్టార్లలో కూడా ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దానికి అనుగుణంగా మేము ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసుల కంటే అదనంగా విశాఖపట్నంకి మరియు పాడేరుకి మధ్యలో 6 సర్వీసులను అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ నుంచి పాడేరు నుంచి చింతపల్లి రూట్లో కూడా 2 సర్వీసులు అదనంగా, అదేవిధంగా అరకు రూట్లో కూడా 2 సర్వీసులు అదనంగా పెట్టడం జరుగుతున్నది. దీంతో పాటుగా ముంచింపుట్టు మరియు పెదబయలును కూడా కవర్ చేస్తూ వాటికి కూడా 2 సర్వీసులను అదనంగా పెట్టి ఓవరాల్గా మనం ఎక్కడైనా సరే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నది అని తెలియగానే అదే రూట్ని క్లియర్ చేయడానికి మేము ఎల్లవేళలా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాము. తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులను క్లియర్ చేయడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రయాణికులకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకమైన చర్యలు చేపట్టి అదనంగా బస్సులు అయితే వేయడం జరిగింది. ఈ సర్వీస్ ను ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిఎం గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.